వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. దిస్ ఇస్ చక్రి. కాషాయ పార్టీ నెక్స్ట్ టార్గెట్ డిసైడ్ చేసుకుంది. ఆ 3 రాష్ట్రాలను జెండా పాతేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తోంది. 27 ఏళ్ల తర్వాత అధికారంలోకి రావడంతో బీజేపీలో జోష్ పెరిగింది. ఇప్పటి వరకు అధికారంలోకి రాని రాష్ట్రాల్లో గెలిపే లక్ష్యంగా కసరత్తు ప్రారంభించింది. ప్రత్యర్థుల అంచనాలు తలకిందులు చేసి విజయం సాధించాలని కలలుగంటోంది. ఢిల్లీ ఫలితాలతో బీజేపీతో పాటు మోడీ ఇమేజ్ ఊహించిన విధంగా పెరిగింది. అదే మ్యాజిక్ను మిగిలిన రాష్ట్రాల్లోనూ కంటిన్యూ చేయాలని భావిస్తోంది. ఇదే ఇవాల్టి స్టోరీ బోర్డ్. దేశంలో కమలదళం ఉత్సాహం ఉరకలేస్తోంది. వరుస విజయాలతో ఆ పార్టీ ఇమేజ్ ఇంతింతై వటుడింతై అన్నట్టు పెరుగుతోంది. హర్యానా, మహారాష్ట్ర విజయాలతో తన సత్తా చాటుకుంది. తాజాగా ఢిల్లీలో 27 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. దీంతో కాషాయ పార్టీ నెక్స్ట్ టార్గెట్ బీహార్, పశ్చిమ బెంగాలేనా? ఇప్పటికే తెలంగాణలో ఆ పార్టీ గ్రౌండ్ వర్క్ షురూ చేసిందా? ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. దాదాపు 3 దశాబ్దాలుగా ఢిల్లీలో గెలుపు కోసం పోరాటం చేస్తూనే ఉంది. తాజా ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 27 ఏళ్లుగా అందని హస్తినను తన ఖాతాలో వేసుకుంది. ఢిల్లీలో గెలుపుతో బీజేపీ ఇమేజ్ మరింత పెరిగింది. ఏ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినా కాషాయ పార్టీదే గెలుపు అన్నట్టు పరిస్థితి తయారైంది. ఎన్ని పార్టీలు కలిసి పోటీ చేసినా, ఎంతమంది నేతలు అడ్డుకునేందుకు ప్రయత్నించినా బీజేపీ విజయాన్ని మాత్రం ఎవరూ ఆపలేకపోతున్నారు. ఇటీవల జరిగిన వరుస అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అంటేనే గెలుపునకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది. ఒకటా రెండా, ఎక్కడ ఎన్నికలు జరిగినా విజయం మాత్రం బీజేపీనే వరిస్తోంది. ప్రత్యర్థుల అంచనాలను తలకిందులు చేస్తూ, ఎవరికీ అందని విధంగా వ్యూహాలు రూపొందిస్తూ ఎన్నికల కథన రంగంలోకి దూకుతోంది. దీంతో కాషాయ పార్టీకి దేశంలో ఎదురే లేకుండా పోతోంది. ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలైనా సరే ఎన్డీఏ ధీటుగా ఎదుర్కొంటుందని స్పష్టం చేశారు. అన్ని ఎన్నికల్లో ఎన్డీఏ ఒక శక్తిగా నిలబడుతుందని ప్రత్యర్థులకు హెచ్చరికలు జారీ చేశారు. బీహార్ అయినా, బెంగాల్ అయినా ఎక్కడా తగ్గేది లేదని కుండబద్దలు కొట్టారు. మోడీ తాజా వ్యాఖ్యలతో కమలదళం నెక్స్ట్ టార్గెట్ బీహార్, పశ్చిమ బెంగాలేనని డైరెక్ట్గా సంకేతాలిచ్చారు. ఇటీవల జరిగిన వరుస అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వరుస విజయాలు సాధిస్తోంది. అసాధ్యం అన్న చోట కూడా సుసాధ్యం చేసి చూపించింది కాషాయ పార్టీ. 2023 డిసెంబర్లో జరిగిన మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని సాధించింది. ఆయా రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వాలను ఓడించి ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. 2024 మార్చిలో జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో మంచి మెజార్టీతో గెలుపొందింది. హర్యానాలో కాంగ్రెస్ పార్టీదే విజయమని, బీజేపీ ఓడిపోవటం ఖాయమని సర్వేలన్నీ తేల్చేశాయి. అయితే బీజేపీ చాప కింద నీరులా తన పని తాను చేసుకుపోయింది. ప్రత్యర్థులకు అందని వ్యూహాలు అమలు చేసి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకొచ్చింది. గత ఏడాది నవంబర్లో జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లోనూ కాషాయ పార్టీ మరోసారి తన సత్తా ఏంటో చూపించింది. శివసేన ఉద్ధవ్ ఠాక్రే, కాంగ్రెస్, ఎన్సీపీ శరద్ పవార్ వర్గాలు కలిసి మహావికాస్ అఘాడీగా ఎన్నికల్లో పోటీ చేశాయి. బీజేపీ, శివసేన షిండే, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గాలు కలిసి మహాయుతిగా బరిలోకి దిగాయి. అందరూ మహావికాస్ అఘాడీదే విజయమని, కమలం కూటమికి ఓటమి తప్పదని అంచనా వేశారు. అయితే మహారాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ కూటమి క్లీన్ స్వీప్ చేసింది. కాషాయ పార్టీనే సొంతంగా 132 సీట్లు, షిండే, శివసేన 57, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం 41 అసెంబ్లీ సీట్లు గెలుపొందాయి. మహారాష్ట్రలో మహాయుతి కూటమి ప్రత్యర్థుల ఊహలకందని విధంగా 237 సీట్లు గెలుపొందింది. మహావికాస్ అఘాడీ ఇంత దారుణంగా దెబ్బతింటుందని ఎవరూ ఊహించలేకపోయారు. తాజాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 48 అసెంబ్లీ సీట్లలో గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 27 ఏళ్ల తర్వాత అధికారంలోకొచ్చింది. ఢిల్లీలో విజయం కోసం ఏళ్లుగా బీజేపీ శ్రేణులు శ్రమిస్తున్నాయి. 3 సార్లు కాంగ్రెస్, మరో 3 సార్లు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాలు అధికారంలోకొచ్చాయి. ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలన్న కసితో ప్రణాళికలు అమలు చేసి సక్సెస్ అయింది కాషాయ దళం. హస్తినలో పాగా వేసిన బీజేపీ నెక్స్ట్ బీహార్, బెంగాల్లో కాషాయ జెండా ఎగురవేయాలని వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ఈ ఏడాది అక్టోబర్లో ఎన్నికలు జరగనున్న బీహార్పై ఫోకస్ చేసింది. గత ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. 48 సీట్లు ఉన్న జేడీయూకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చి ప్రభుత్వంలో భాగస్వామైంది. వచ్చే ఎన్నికల్లో అవసరమైతే సొంతంగా అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోంది. గత ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో జేడీయూ, ఎల్జేపీ, హెచ్ఏఎం పార్టీలతో కలిసి బీజేపీ పోటీ చేసింది. జేడీయూ, బీజేపీ 12 చొప్పున, ఎల్జేపీ 5, హెచ్ఏఎం పార్టీ ఒకచోట గెలుపొందాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ కూటమి కలిసి పోటీ చేయనుంది. ఇప్పటి వరకు బీహార్లో బీజేపీ సొంతంగా గవర్నమెంట్ ఫామ్ చేయలేదు. ఏ బీజేపీ నాయకుడు ముఖ్యమంత్రిగా కూడా బీహార్లో లేడు.
కానీ చాలా సంవత్సరాలు బట్టి బీజేపీ ఒక భాగంగా బీహార్లో పరిపాలిస్తుంది. ఇంకో ముఖ్యమంత్రి ఉంటాడు, బీజేపీ మేజర్ పార్ట్నర్గా ఉంటాడు. ఈ కారణం ఏంటంటే 1989 నుంచి కాంగ్రెస్ పూర్తిగా తగ్గిపోయాక ఉత్తర భారత్లో పార్టీలు వచ్చాయి. బీహార్లో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో కేంద్ర బడ్జెట్లో అగ్రపీఠం వేసింది. బీహార్లో ఏర్పాటు చేయనున్న మఖానా బోర్డు ద్వారా వాటి ఉత్పత్తి, ప్రాసెసింగ్, మార్కెటింగ్ అవకాశాలు మెరుగుపడనున్నాయి. దీని కింద రైతులకు శిక్షణ అందుతుంది. పశ్చిమ కోసీ కెనాల్ ప్రాజెక్టుకు నిధులను కేటాయించనుంది. ఈ ప్రాజెక్టు పరిధిలో రాష్ట్రంలోని మిథిలాంచల్ ప్రాంతంలో దాదాపు 50,000 హెక్టార్ల సాగు భూమి ఉంది. ఐఐటి పాట్నా విస్తరణకు సహాయ సహకారాలు, బీహార్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ మేనేజ్మెంట్ ఏర్పాటు, బీహార్ రాజధాని పాట్నాలో ఉన్న విమానాశ్రయ విస్తరణ, రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఈసారి ఎలాగైనా బీహార్లో గెలిచి తీరాలన్న టార్గెట్తో బీజేపీ పనిచేస్తోంది. అందులో భాగంగానే బడ్జెట్లో భారీ కేటాయింపులు చేసింది. Makhana board in Bihar. For this, there is a special opportunity for the people of Bihar. A Makhana board will be established in the state to improve production, processing, value addition and marketing of Makhana. The people engaged in these activities will be organized into FPOs. The board will provide hand-holding and training support to Makhana farmers and will also work to ensure they receive the benefits of all relevant government schemes. గత ఎన్నికల్లో 84 సీట్లు రావడంతో ఈసారి ఆ సీట్లను మరింత పెంచుకునేలా ఎత్తులు వేస్తోంది. సొంతంగానే 122 సీట్లు సాధించాలని భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ మెజార్టీ సీట్లను తాను తీసుకుని మిత్రపక్షాలకు తక్కువ సీట్లు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే బీహార్లో తెర వెనుక కాషాయ దళం గ్రౌండ్ వర్క్ చేస్తోంది. ఢిల్లీ ఫలితాలు కిక్కివ్వడంతో బీహార్లో పాగా వేసేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. అక్కడ ఇప్పటికే గ్రౌండ్ వర్క్ ప్రారంభించింది. ఢిల్లీ విజయంతో బీజేపీ కొత్త టార్గెట్ పెట్టుకుంది. బీహార్, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి పెట్టింది. బీహార్లో ఈ ఏడాది అక్టోబర్లో, పశ్చిమ బెంగాల్లో 2026 మేలో ఎన్నికలు జరగాల్సి ఉంది. బెంగాల్ అసెంబ్లీలో బీజేపీ ఊహించని విధంగా బలం పెంచుకుంది. ఏకంగా 66 అసెంబ్లీ సీట్లు గెలుపొంది ప్రతిపక్ష పార్టీగా అవతరించింది. ఏళ్లుగా బెంగాల్ను పాలించిన సిపిఎం పార్టీని వెనక్కి నెట్టిన కమలదళం వచ్చే ఎన్నికల్లో పాగా వేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. గత పార్లమెంటు ఎన్నికల్లో 12 సీట్లు గెలుచుకుంది. 2011 నుంచి తృణమూల్ కాంగ్రెస్ బెంగాల్ను పాలిస్తోంది. 2016, 2021లో దీదీ నేతృత్వంలోని టీఎంసీ తిరుగులేని విజయాలు సాధించింది. అంతకుముందు సిపిఎం పార్టీ దశాబ్దాలుగా ఆ రాష్ట్రాన్ని ఏలింది. వరుసగా 3 సార్లు తృణమూల్ గెలవటంతో ఈసారి కాషాయ జెండా ఎగురవేయాలని బీజేపీ నేతలు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. సిపిఎం పరిస్థితి దారుణంగా ఉంది. కాంగ్రెస్ ఉనికి కోసం ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం బెంగాల్లో టీఎంసీ వర్సెస్ బీజేపీ అన్నట్టు పరిస్థితి ఉంది. 2026లో మమతకు ఎలాగైనా బ్రేకులు వేయాలన్న లక్ష్యంతో పనిచేస్తోంది. 2016లో 10% ఓటింగ్ సాధించిన బీజేపీ 2021 వచ్చేసరికి దాన్ని 38.14% పెంచుకుంది. 2016లో 3 సీట్లు గెలిచిన కాషాయ పార్టీ 2021కి వచ్చేసరికి 66 చోట్ల గెలుపొంది ప్రతిపక్షంగా అవతరించింది. హర్యానాలో బీజేపీ విజయం అసాధారణమనే చెప్పాలి. అక్కడ కాంగ్రెస్ గెలుపు గ్యారంటీ అని సర్వే సంస్థలు సహా అందరూ అంచనా వేశారు. కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ వరుసగా 3వ కాషాయ జెండా ఎగిరింది. కాంగ్రెస్ అంతర్గత కలహాల్ని బీజేపీ క్యాష్ చేసుకుంది. మహారాష్ట్రలోనూ మహావికాస్ అఘాడీకి అడ్వాంటేజ్ ఉంది. దీనికి తోడు పార్లమెంట్ ఎన్నికల్లోనూ ప్రతిపక్షానికే ఎక్కువ సీట్లొచ్చాయి. అయినా సరే రికార్డు విజయం సాధించి అందరికీ షాకిచ్చింది. తాజాగా ఢిల్లీలోనూ విజయం అంత ఈజీ కాదన్నారు. క్లిష్టమైన పరిస్థితుల్లోనూ గెలుపొందటం బీజేపీ ప్రత్యేకత. ఇక్కడ మిత్రులతో కాంగ్రెస్కు ఉన్న విభేదాలు బీజేపీకి కలిసొచ్చాయి. ఇలా ఈ విజయాలతో కేవలం తమ బలం పెరగటమే కాదు, ప్రత్యర్థి బలహీనత ఏంటో తేలిపోయిందని కమలంలో కథనోత్సాహం తొణికిసలాడుతోంది. హస్తిన ఫలితాలతో ఎన్డీఏ, మోడీ ఇమేజ్ ఊహించని విధంగా పెరిగింది. ఎక్కడైనా పోరాటంలో సొంత బలం పెరిగినందుకు వచ్చే ఉత్సాహానికి ప్రత్యర్థి బలహీనతను గ్రహించినప్పుడు వచ్చే జోష్ తోడైతే కొత్త శక్తినిస్తుంది. ప్రస్తుతం బీజేపీ అదే మూడ్లో ఉంది. కాంగ్రెస్ బలపడటం లేదు. ఇండియా కూటమి కూడా కట్టుతప్పుతోందన్న సంకేతాలు కాషాయ పార్టీకి కొత్త వ్యూహాలకు పురికొల్పుతున్నాయి. హర్యానా, మహారాష్ట్రలో ప్రత్యేక వ్యూహాలతో విజయవంతం కావటం, ఢిల్లీలో గెలుపుతో బీజేపీలో ఆత్మవిశ్వాసం అమాంతం పెరిగింది. దీంతో నైతిక బలం కూడా బాగా పెరిగింది. ప్లాన్ వేయాలే కానీ ఏదీ అసాధ్యం కాదనే ధీమా కనిపిస్తోంది.
అందుకే బీహార్, బెంగాల్లోనూ కాషాయ జెండాను రెపరెపలాడించిన లక్ష్యంతో పనిచేస్తోంది. బీజేపీ విజయాలతో ప్రతిపక్షాలు కూడా డీలా పడ్డాయనే చెప్పాలి. అసలు గెలవదు అనుకున్న చోట ఎలా గెలిచిందా అని ఆయా పార్టీలు ఇంకా అయోమయంలోనే ఉన్నాయి. ఈవీఎంలపై విమర్శలు కూడా పెద్దగా ఫలితాన్నివ్వటం లేదు. గత ఏడాది పార్లమెంటు ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో ఇండియా కూటమి దూకుడు ప్రదర్శించింది. అయితే హర్యానా ఫలితాలతో ఆ తర్వాత ఉత్సాహం నీరుగారిపోయింది. మహారాష్ట్ర ఫలితాల నుంచైతే ఇంకా ఆ కూటమి కోలుకోలేదు. తాజాగా ఢిల్లీ ఫలితాలు మరింత షాక్నిచ్చాయి. ప్రతిపక్షం నైతికంగా బలహీనపడ్డ ప్రస్తుత స్థితిలోనే ఓ అడుగు ముందుకు వేసి బలమైన దెబ్బ కొట్టే దిశగా బీజేపీ ప్రయత్నిస్తోంది. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ కాస్త నిదానించింది. వేచి చూసే ధోరణి అవలంబించింది. కానీ హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ ఫలితాల తర్వాత గేరు మార్చేసింది. మళ్లీ దూకుడుగా వెళ్లటం మొదలైంది. కాంగ్రెస్ను దెబ్బ మీద దెబ్బ కొట్టాలని బలంగా ఫిక్స్ అయినట్టు కనిపిస్తోంది. ప్రతిపక్షాలకు బీజేపీ అంటే ఏంటో చూపించాలనే లక్ష్యంతో పనిచేస్తోంది. బీజేపీకి ఆర్ఎస్ఎస్తో సమీకరణాలు కూడా సెట్రైట్ కావడంతో కాషాయ పార్టీ జోష్ కంటిన్యూ అవుతోంది. ప్రతిపక్షాలు తేరుకోకముందే దిమ్మ తిరిగే వ్యూహం అమలు చేయాలని ఆలోచిస్తోంది. ప్రస్తుత ఎన్డీఏ సర్కార్ మిత్రులపై ఆధారపడుతోంది. గతంలో మాదిరిగా మోడీ సొంత నిర్ణయాలు తీసుకోలేరనే అంచనాలు ఉండేవి. ఢిల్లీలో ఫలితాలతో సీన్ మారిపోయింది. లోక్సభ ఫలితాలతో ఏ పనులైతే ఇప్పుడే జరగవులే అని విపక్షం ఫిక్స్ అయిందో అవన్నీ చేసి చూపించాలి అనేది బీజేపీ ప్లాన్. అప్పుడు విపక్షాలు మరింత డీలా పడతాయని, తమ దూకుడుకు తిరుగుండదని భావిస్తోంది. ఏతావాత యూపీ ఎన్నికల నాటి పొలిటికల్ గ్రౌండ్ క్లియర్ చేయడంతో పాటు పార్లమెంటులో తిరుగులేని విధంగా బలం పెంచుకోవటానికి వివిధ వ్యూహాలను లైన్లో పెడుతోంది. మహారాష్ట్ర గెలుపు తర్వాత మోడీ మహాబలుడిగా తయారయ్యారని బీజేపీ భావిస్తోంది. అందుకు తగ్గట్టే ఇకపై సర్కారు కార్యాచరణ ఉండాలనే సంకల్పం కనిపిస్తోంది. మరోసారి మోడీ ఇమేజ్ ఆధారంగా పూర్తిస్థాయిలో గేమ్ ప్లాన్ అమలు చేసే సమయం ఇదే అనుకుంటోంది బీజేపీ. కొత్త వ్యూహాలకు పదును పెట్టడానికి ఇదే సరైన సమయం అనే భావనలో ఉంది. అన్నీ మంచి శకునములే అనుకుంటున్న బీజేపీ అందుకు తగ్గట్టుగా యాక్షన్ ప్లాన్లో వేగవంతం చేస్తోంది. బెంగాల్లో టీఎంసీని ఇంటికి పంపి తీరాలన్న లక్ష్యంతో బీజేపీ అగ్రనాయకత్వం పనిచేస్తోంది. ఇక్కడ కూడా గెలిచి ప్రతిపక్షాల ఊహించని ఎత్తుగడలతో షాక్ ఇవ్వాలని ఫిక్స్ అయిపోయింది. బీహార్, పశ్చిమ బెంగాల్ తర్వాత బీజేపీ టార్గెట్ తెలంగాణయేనా? 2028లో అధికారంలోకి వచ్చేందుకు ఇప్పటి నుంచే వ్యూహాలు అమలు చేస్తోందా? కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను అనుకూలంగా మార్చుకుని జనంలోకి వెళ్లేలా వ్యూహాలు సిద్ధం చేస్తోంది. జాతీయ నేతలు వరుసగా తెలంగాణలో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు. దేశంలో ఎక్కడైనా ఒకే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే మాత్రం అది బీజేపీ ఖాతాలోకి వెళ్లిపోవాల్సిందే. ఎందుకంటే కమలనాథులు అమలు చేసే వ్యూహాలు అలా ఉంటాయి. ఇప్పటికే ఎన్నో రాష్ట్రాలలో ఇది నిజమైంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉన్న ఆర్ఎస్ఎస్ బలగాలు ఎన్నికలకు ముందే ఆయా రాష్ట్రాలకు చేరుకుని రహస్య ఆపరేషన్ మొదలు పెడతాయి. ఆర్ఎస్ఎస్ పోల్ మేనేజ్మెంటును మరే సంస్థ అందుకోలేదు. వ్యూహాలను ఎవరూ అంచనా వేయలేరు. ప్రత్యర్థులు పసిగట్టలేని విధంగా జనంలోకి వెళ్లటంలో వారికెవరూ సాటిరారు. దేశంలో నలుమూలల నుంచి వచ్చే ఆర్ఎస్ఎస్ బలగాలు ఆ ఒక్క రాష్ట్రాన్ని టార్గెట్ చేసి మొదట డోర్ టు డోర్ ప్రచారం మొదలు పెడతాయి. బీజేపీ పొలిటికల్ ఆపరేషన్ ప్రారంభించేటప్పటికే ఆర్ఎస్ఎస్ గ్రౌండ్ క్లియర్ చేసి పెడుతుంది. దాంతో బీజేపీకి విజయం మరింత తేలికవుతుంది. ఇటీవలి కాలంలో మహారాష్ట్ర, హర్యానా, ఛత్తీస్గఢ్, ఢిల్లీల్లో ఈ ఫార్ములానే అమలు చేశాయి. ఢిల్లీ గెలుపు తర్వాత బీజేపీ హైకమాండ్ తెలంగాణపై ఫోకస్ చేసింది. ఈ నెలాఖరులోగా కొత్త అధ్యక్షుణ్ణి ప్రకటించాలని నిర్ణయించింది. 2028 ఎన్నికల్లో తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేయాలనేది కమలనాథుల ఆలోచన. అందుకు సంబంధించి అన్ని అస్త్రాలను సిద్ధం చేస్తోంది. ఢిల్లీలో విజయం సాధించడంతో ఫుల్ జోష్లో ఉంది బీజేపీ. ఈ తరుణంలో తెలంగాణలో మెల్లగా పావులు కదుపుతోంది. 2028 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణలో విజయం కోసం పావులు కదుపుతోంది. అందుకే ఇప్పట్నుంచే వ్యూహాలు రచించే పనిలో నిమగ్నమైంది. తెలంగాణలో పార్టీ బలాబలాల గురించి డీటెయిల్స్ తెప్పించుకున్న అగ్రనేతలు భవిష్యత్ కార్యాచరణపై దృష్టి సారించారు. ఇప్పటికే ప్రధాని మోడీ తెలంగాణ బీజేపీ నేతలతో ఓ విడత సమావేశమై కీలక సూచనలు చేశారు. తెలంగాణలో పాతుకుపోవటమే లక్ష్యంగా బీజేపీ ముందుకు సాగుతోంది. ఇప్పటికే రాష్ట్ర బీజేపీలో సంస్థాగత ఎన్నికలు నిర్వహించింది. పార్టీ బూత్, గ్రామ, మండల కమిటీల ఎన్నికల్ని పూర్తి చేసింది. 27 జిల్లాలకు నూతన అధ్యక్షులను బీజేపీ రాష్ట్ర అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో కూడా తమ పార్టీని అధికారంలోకి తీసుకురావటమే లక్ష్యంగా పనిచేస్తామని కేంద్ర మంత్రులు కూడా ప్రకటనలు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న 3 ఎమ్మెల్సీ స్థానాలలో బీజేపీనే విజయం సాధిస్తుంది అన్న నమ్మకంతో ఉన్నారు. స్థానిక ఎన్నికల్లో యువతనే ఆయుధంగా మార్చుకోవాలి అనేది కమలనాథుల ఆలోచనగా ఉంది. కాషాయ పార్టీలో నయా జోష్ తీసుకువచ్చేందుకు యువ నాయకులే ప్రధాన ఎజెండాగా పార్టీ పెద్దలు పావులు కదుపుతున్నారు.
స్థానిక సంస్థలు, జీహెచ్ఎంసీ ఎన్నికలే టార్గెట్గా బీజేపీ అగ్రనేతలు ప్రణాళికలు రచిస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటిన కమలం పార్టీ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లోనూ కొంతవరకు ఓటు బ్యాంకును పెంచుకోగలిగింది. ఇప్పుడు సరైన నిర్ణయం తీసుకుంటే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయనే యోచనలో బీజేపీ ఉంది. అందుకే రెట్టింపు ఉత్సాహం, ప్రణాళికలతో స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారిస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ దెబ్బకు డీలా పడింది బీఆర్ఎస్ పార్టీ. ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కనీసం ఖాతా తెరవలేదు. 2 దశాబ్దాల తర్వాత పార్లమెంటులో ఆ పార్టీకి స్థానం లేకుండా పోయింది. అయినప్పటికీ తాము బలంగా ఉన్నామంటూ మీడియా ముందు ఆ పార్టీ నేతలు ఒకటే రీసౌండ్. మరి ఏమనుకుందో తెలియదు కానీ ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉంది బీఆర్ఎస్. ఏం చేయాలో తెలియక ఆ పార్టీ కేడర్ దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయింది. సింపుల్గా చెప్పాలంటే తెలంగాణలో సరైన ప్రతిపక్షం లేకుండా పోయింది. ఆ లోటును భర్తీ చేసుకోవాలనే పనిలో నిమగ్నమైంది బీజేపీ. అందుకోసం ఇప్పట్నుంచే వ్యూహాలను రచిస్తోంది. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటితే పార్టీని గ్రౌండ్ లెవెల్కు తీసుకువెళ్లవచ్చనే ఆలోచనతో బీజేపీ నేతలు స్కెచ్ వేస్తున్నారు. గెలిచిన ప్రతినిధులతో పాటు కొత్తగా ఎన్నిక కాబోతున్న రాష్ట్ర కమిటీ సమన్వయంతో స్థానిక ఎన్నికల్లో ఓటు బ్యాంకును గణనీయంగా పెంచాలని కాషాయదళం యోచిస్తోంది. తద్వారా కాంగ్రెస్ దూకుడుకు ముకుతాడు వేయాలని వ్యూహరచన జరుగుతోంది. గత లోక్సభ ఎన్నికల ఫలితాల గణాంకాల్ని రిపీట్ చేసి అధికార కాంగ్రెస్ను ఇరకాటంలో పెట్టాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే రుణమాఫీ, రైతు భరోసా, ఇతర అంశాలపై ప్రజలకు వివరించేలా యాక్షన్ ప్లాన్ రూపొందించుకునే పనిలో పడింది తెలంగాణ బీజేపీ. తెలంగాణలో ఇప్పటికే బీజేపీకి కాస్తో కూస్తో యువత ఆకర్షితులయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ఆ సంఖ్యను పెంచుకోవాలని చూస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఏ అంశాన్నైనా తమకు అనుకూలంగా వాడుకునే యోచనలో కమలనాథులు ఉన్నారు. నిజానికి ఏ రాష్ట్రంలో అయినా బీజేపీ అవలంబించే వ్యూహాలు ఇలాగే ఉంటాయి. కానీ ఈసారి ఎన్నికలే టార్గెట్గా తెలంగాణలో గేరు మార్చాలి అనేది బీజేపీ రాజకీయ వ్యూహంగా కనిపిస్తోంది. సీరియస్గా ప్రయత్నిస్తే తెలంగాణలోనూ అధికారం ఖాయమనే నమ్మకంతో ఉన్న కమలనాథులు అందుకు తొలిమెట్టుగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటాలని ప్రణాళికలు అమలు చేస్తున్నారు. 2028 డిసెంబర్లో కనుక తెలంగాణలో ఎన్నికలు జరిగితే అది సార్వత్రిక ఎన్నికలకు 6 నెలల ముందవుతుంది. తెలంగాణ సింగిల్గా బీజేపీకి దొరుకుతుంది. అప్పుడు రాష్ట్రాలలో అమలు చేసిన ఫార్ములానే తెలంగాణలోనూ ఖచ్చితంగా అమలు చేసే అవకాశముంది. 3 సార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చినా ఢిల్లీని కొట్టలేకపోవటం ఇన్నాళ్లు ఆ పార్టీకి చాలా అవమానకరంగా భావించింది. ఇప్పుడు అనుకున్నది అనుకున్నట్టుగా అమలు చేసి లక్ష్యాన్ని ఛేదించింది బీజేపీ. ఇదే ప్రణాళికను 2028 తెలంగాణలోనూ అమలు చేస్తుంది అనటంలో ఎటువంటి సందేహమూ లేదు.